కాబట్టి ఇచ్చకపు మాటలు చెప్పే వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు. మీరు సంఘముగా ఏ పునాది మీద అయితే కట్టబడారో అది నిజమైన పునాది. మీ పితరులు ఏ పునాది మీద అయితే కట్టబడ్డారో అది నిజమైన పునాది. మీ పితరులు ఏ ప్రభువునైతే నమ్మారో నిజమైన ప్రభువు. కొత్తగా ఒకరు వచ్చి నువ్వు ఏం పాపం చేసినా పర్లేదు, పరలోకం టక్కన పోతావు అని అంటే దొంగ నోటు. ఏం నోటు చెప్పండి? దొంగ నోటు. ఆ దొంగ నోట్లు తీసేయడానికి మోదీ ప్రభుత్వం ఏం చేసింది? నోట్బందీ పెట్టింది. ఈ నోటుబందీ యేసు ప్రభు ఎప్పుడు పెట్టాడు? ఏంటంటే వాక్యం. వాక్యం పెడితే చాలు, ఏది దొంగ నోటు ఏది కరెక్ట్ నోటు బయటకు వచ్చేస్తుంది. ఇట్లా మనకి ఏ ఏటీఎంలో అవసరం లేదు, ఏ మెషిన్లో అవసరం లేదు. అయితే వాక్యం తెలిసి ఉండాలమ్మా. వాక్యం తెలిసి ఉండకపోతే దొంగ నోట్లు చాలా వస్తాయి. జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి పిలువబడ్డాం? చీకటి నుండి పిలువబడ్డాం. ఎక్కడికి పిలువబడ్డాం? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. మనం ఇక్కడికి వస్తే అంత ఆశ్చర్యమే. అబ్బా, ఇంత వెలుగైన జీవితమా, నేను ఎందుకు ఇది పోగొట్టుకున్నాను? ఇంత వెలుగుకరమైనటువంటి జీవితాన్ని పోగొట్టుకునే విధంగా నేను ఎందుకు పాపంలో ఉన్నాను, ఎంత పాపంలో బతికాను అని అనిపిస్తుంది. అలాంటి జీవితం ప్రతిరోజు జీవిస్తాం. అలాంటి ప్రతి క్షణము కృతజ్ఞతతో ప్రభువును మనం వెంబడిస్తాం, విధేయతతో ప్రభువును వెంబడిస్తాం. ఎప్పుడు మన ఆధార్ కార్డు తెలిస్తే, మన నెత్తి మీద ఏం రాస్తుందో తెలిస్తే, మన ఇంటి పేరు ఏంటో తెలిస్తే, మన అసలు పేరేంటో తెలిస్తే తెలుస్తుంది. లేకపోతే ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో పిల్లలకు నంబర్లు వేస్తారే, బెడ్ నెంబర్లు వేస్తారు, ఫలానాడు పిల్లడు, ఎందుకంటే పేరు పెట్టింటారు కదా. అప్పుడు నంబర్లు మార్చేస్తే పిల్లలు మారిపోతారు. అట్లయితే మన బతుకు.